కొద్దిగా అనుమానం వచ్చింది నాకు ఎందుకో. ఆ వంకుల్ని ఇట్లా కాన్ రాకుండా పౌడర్ వేసి 10 నిమిషాలు ఇంట్లో ఉంచమ్మా, వైట్గా అయిపోతాయి, క్లీన్ అయిపోతాయి అని చెప్పిండు. దూకైతే కాక డ్రైనేజీ ఇది ఉంటుంది కదా మోరీ, ఆ మోరీలో చొరవడ్డాడండి. అసలు ఎక్కడ పోయిండో మాకే అర్థం కాలేదు. వెంకట్ అతను దొంగ పట్టుకోండి అని చెప్పినాను. అని అంటే ఇట్లా గల్లీలు ఉన్నాయి అన్నీ. వాళ్ళ అమ్మోళ్ళకి వాళ్ళకి ఫోన్లు చేసిండు తమిళనాడు. గొలుసులు తీసి ఇచ్చినయ్యా, ఇంట్లో నుంచి గొలుసులు తెచ్చి ఇచ్చిన తర్వాత ఏం చేసిండు, ఇద్దరు ఉన్నారుగా. నేనన్నా కదా అక్కడికి నేను అనుమానంతో కొద్దిగా అనుమానం వచ్చింది నాకు ఎందుకో. అయితే నేను బట్టలు ఆరేస్తున్నా తీస్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండా అంటే పిల్లలకి వెళ్ళి చూస్తుండాను అన్న. ఆమెను ఏం చేశారు, ఇంతలో యాసిడ్ ఒక గిన్నెలో పోసారు. యాసిడ్ పోసి వేసారు. అదేంటి యాసిడ్ పోతున్నారేంటి సొమ్ముల్లో అని అంటే ఎక్కడికెక్కడికి కొంచెం తునకలైనవి. ఆ తునకలు కూడా చూపిస్తాను మీకు. రెండు ఇంచిపోయారు. దాంట్లో వైట్ పౌడర్ ఒకటి ఉంది. ఆ వైట్ పౌడర్లో వేసి ఏరే పిల్లగాడికి సొమ్ములిచ్చి పంపించాడు. వాడు వెళ్ళిపోయిండు. ఈడున్నాడు. ఈడేం చేశాడు, ఈ వైట్ పౌడర్ ఇంత వేసి ఈ లోపల 2 కొంకులు వేసిండు. వంకులు 2 వేసి మిగతా గొలుసులు తీసుకొని ఆ వంకుల్ని ఇట్లా కాన్ రాకుండా పౌడర్ వేసి 10 నిమిషాలు ఇంట్లో ఉంచమ్మా, వైట్గా అయిపోతాయి, క్లీన్ అయిపోతాయి అని చెప్పిండు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, 10 నిమిషాలు ఇంట్లో ఉంచడం ఏందిరా, నువ్వేదో క్లీన్ చేసి ఇస్తా అన్నావు కదా, నేను ఇంటికి తాళం వేసి ఆల్రెడీ, నేను బయటికి పోవాలి, అవి తీసిచ్చేసేయి అని చెప్పిన. తీసిచ్చి కొద్ది కంగారు పడ్డాడు. కంగారు పడే వరకు నాకు డౌట్ వచ్చి ఇట్లా బోర్లు ఇచ్చి నీళ్ళు పోసినాం. నీళ్ళు పోతే వంకులే ఉండే వరకు నేను ఎమ్మటే కాలర్ పట్టుకున్నానండి పిల్లడిని. అయితే నా చెయ్యి బాగాలేదు, చెయ్యి ఇరిగింది ఆల్రెడీ. కాలర్ పట్టుకునే వరకు వాడు ఏం చేసిండు, జుడాయించుకొని నన్ను ఉరికెత్తిన తర్వాత నాకు తెలిసిన పిల్లల్లో ఒక డాక్టర్ ఉండే. ఆ డాక్టర్ గారు ఏం చేసిండంటే ఆ స్కూటీ వేసుకొని అప్పుడే ఆ అబ్బాయి బండి వేసుకొని పోతున్నాడు. అతను వెంకట్ అతను దొంగ పట్టుకోండి అని చెప్పినా నేను. అని అంటే ఇట్లా గల్లీలు ఉన్నాయి అన్నీ మా బస్తీలో. శివగంగా నగర్ అనమాట, బోరబండ సైడ్ 3 శివగంగా నగర్. అయితే ఈ సైడ్కి మొత్తం అన్ని వినాయకుడి బొమ్మలు టెంట్లు కడతారు కదా, ఆ టెంట్లు అడ్డం వచ్చిన బళ్ళు ఎమ్మడబడితే వాళ్ళు దొరకకుండా ఏం చేశారు, ఒకడు మొత్తానికి పారిపోయిండు. ఎంతమంది తీసుకున్నాడో వాడు పారిపోయిండు, దొరకలే. ఈడెమ్మని నేనేం చేసిన, ఎన్టీఆర్ బొమ్మ కాడి నుంచి మొత్తం ఇటు పోయినమ్మని 3 చెప్పారు లేడీస్. నేను ఏమో దొరుకుతాడని చెప్పి దేవుడిని తలుచుకోవాలంటే వెళ్ళిన. వెళ్ళిన తర్వాత చర్చి పక్కన ముడుచుకొని కూర్చొని ఉన్నాడు. నన్ను చూసి కూర్చొని ఉన్న తర్వాత నేను వెళ్ళానండి. నేను వెళ్తే బండ తీసుకున్నాడు వేయటానికి. బండ తీసుకునే వరకు నేను కూడా బండ తీసుకున్నా. కొడక నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు, నువ్వెంత అనే వరకు నేను అనాథలుగా పరిగెత్తేసిండు ఇట్ట గల్లీలోకి. ఆ గల్లీలో నుంచి ఎటు వెళ్ళైతే కాదు, దూకైతే కాదు, దూకే అవకాశం ఉంటే వెళ్ళిపోతున్నాడు. దూకైతే కాక డ్రైనేజీ ఇది ఉంటుంది కదా మోరీ, ఆ మోరీలో చొరవడ్డాడండి. అసలు ఎక్కడ పోయిండో మాకే అర్థం కాలేదు. లాస్ట్కి వాడు ఊపిరాడక బయటకు వచ్చాడు. పోలీసులు చెప్తుంటే పోలీసులు అరగంట లేపలేదండి, లిఫ్ట్ చేయలేదండి. ఫోన్ ఎత్తలేదు, లిఫ్ట్ చేయలేదు. 100 చేస్తే నా కంగారులో నేను పట్టుకున్నాను. పక్కన ఎవరైనా పోలీస్ స్టేషన్కి మొత్తం వాడిని వదిలిపెట్టి వాడు వదిలించుకొని వాళ్ళ వాళ్ళకి ఫోన్లు చేసిండు తమిళనాడు ఫోన్ చేస్తే వాళ్ళు నీ సొమ్ములు ఖరీదు నీకు వేస్తామమ్మా, మా పిల్లగాడు ఏదో పగలగాడు మెంటలగాడు అది ఇది, పగలగాడు దొంగతనం చేస్తాడా, మాయ చేస్తాడా, ఉరుకుతాడా, ఇవన్నీ ఇట్లా జరిగేలా సొమ్ములు అయినాయి సార్. రేపు పొద్దున మనిషినే ఏమైనా చేయగలరు, చేస్తే ఏం చేస్తారు, రేపు మనిషిని చేసిన అంతే కదా. బస్తీలో నేను ఎంత అరిశానంటే అంత అరిశాను, అంత పరిగెత్తాను. ఆ బస్తీకి ఒక పోలీసులు ఒక పెట్రోలింగ్ బండి కూడా రాదు. రోజు ఎవరైనా వెహికల్ పెట్టుకుంటే వెహికల్స్ పోతాయి. ఒక్క కెమెరా లేదు, ఏమీ లేదు. అంత అద్మానంగా ఉంది ఆ బస్తీ. నా బస్తీని రేవంత్ రెడ్డి గారు కొద్దిగా చర్య తీసుకొని కొద్దిగా మమ్మల్ని మంచిగా చూసి కొద్దిగా మమ్మల్ని బాగుపరచమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. దొరికిన తర్వాత ఆ బాబుని దొరికిన తర్వాత ఈ పెద్దలందరూ కలిసి అన్నారు కదా, ఈడు చిన్నోడు ఉన్నాడు, బయట దేశపోడు ఉన్నాడు, బయట దేశం నుంచి వచ్చి మన దేశంలో ఇంత టాలెంట్గా వాడు ఇంటి ముందుకు వచ్చి దొంగతనం చేసిండంటే వీడు చాలా మేధా ఉంటాడు, వీడిని వదలొద్దని నేను అన్నానండి. అని అంటే వాళ్ళు అన్నారు కదా,
ఇక ఏదో తెలిసో తెలియకో వాడేదో కడుక్కునేవాడాను ఐటెంలన్నీ అయ్యే ఉండయి. మరి ఏ దుర్బుద్ధి పుట్టిందో టైం బాగాలేదు వాడికి 2 దెబ్బలు కొట్టినావు ఆంటీ పంపించమని చెప్పి నీ పైసలు నీకు వాళ్ళ అమ్మోళ్ళు వేస్తారని వాళ్ళ అమ్మోళ్ళకి ఫోన్ చేసి నా పైసలు నాకు వేయించారండి. నా సొమ్ముల పైసలు వేయించిన తర్వాత వాడిని వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత గంటకి ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అంత కదా స్టేషన్కి. ఎవరు అంత ముందు పిఎస్కి కంప్లైంట్ ఇవ్వలేదు. గంట తర్వాత పోలీసు పెట్రోలింగ్ బండి వచ్చింది. బండి వచ్చి ఎవరమ్మా ఇక్కడ అని అంటే నేనే సార్ ఇదిగో ఇట్లా జరిగిందని చెప్పిన. జరిగిందని చెప్పితే ఎఫ్ఐఆర్ రాసుకుంటున్నారు. రాసుకుంటుంటే అవసరం లేదు ఎఫ్ఐఆర్, మీరు ఎఫ్ఐఆర్ అవసరం లేదు. పోలీసు వాళ్ళ ముఖం అంటే బంగారం అయిపోయింది. ఇక్కడ ఒక్కళ్ళన్నా పెట్రోలింగ్ ఇన్ని బళ్ళు పోతున్నాయి, ఒక కెమెరా లేదు, ఇన్ని బళ్ళు పోతున్నాయి, ఇన్ని కంప్లైంట్లు ఇస్తున్నాం, ఇన్ని ఫోన్లు పోతున్నాయి, ఇన్ని కంప్లైంట్లు. ఒక కంప్లైంట్కి కూడా మాకు న్యాయం జరగలేదు సార్. మీ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఏ న్యాయం జరగట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి అయినా సరే మా బళ్ళు పోకుండా ఇళ్ల ముందు కొద్ది కెమెరాలో పెట్టేది రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకుంటాం. మేము జూబ్లీస్ కిందకే వస్తుందండి. ఎమ్మెల్యే అడుగుతామండి, బాబా నన్ను అడుగుతాం. వాళ్ళు మా ఇంకా ఎవరన్నా వచ్చినా కానీ పోటీకి మేము అడుగుతాం, అడగలుగుతాం. పోటీకి ఎవరు చేయాలనుకుంటున్నారు అనేది ఇంకా బయటపడలేదు. అంతకు ముందు మామూలుగా లీడర్ గా ఉన్నాడు ఒక ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయిన పేరు చెబుతున్నా నేను. ఇప్పుడైతే ఎవరు లేరు ప్రెజెంట్లీ. ఇప్పుడు ఎవరు లేరు. ఇక ఎవరు కూడా లీడర్ గా నిల్చున్న వాళ్ళు లేరు కాబట్టి ఇక ఆ బస్తీలో మేము ఇటనే ఎవరి ఇంటికి వాళ్ళే ఉంటున్నారు అన్నట్టు, పోతే మెలకుండా ఉంటున్నారు అమాయకంగా.